సాయిరామ్ ఇంత బిర్యానీ ఉంటే ఏంటి సాయిరామ్? సాయిరామ్ కానీ నేను బెగ్గర్. మనం లేచి పెళ్లి చేసుకుందాం బేబీ. వస్తాను. అరే పెళ్లి చేసుకుని 2 రోజులు అయింది. మా అమ్మాయి వస్తానని చెప్పేసి అంటాను. ఓ మై గాడ్. మా అమ్మాయి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం మామయ్య. అసలు నువ్వు అమ్మాయి మొహం చూసావారా? 18 ఏళ్ళ వరకు మీ అమ్మాయి మొహం చూసినది మామయ్య. చూడకుండా పెళ్ళేట చేసుకునేవారా నువ్వు? మంచిగా మనం అసలు నీ దేకులం రా. ఏమంటే మానవ జాతి నీచమా? నేను ఎప్పుడు అన్నారా? 5 వరకు వెంటాడి వేధించి 30 తిప్పలు పెట్టి ధర్మసూత్రాన్ని మంట కలిపి పసిపిల్లని దక్కించుకున్న నారిమని సావిత్రి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షగా గమనించి నీ బాతం సైతం గడ్డిపోవచ్చు గమనించి ప్రాణహాలైన మిమ్మల్ని ప్రాణాల భయంతో పరులెత్తించిన పసివాడు మార్కేంద్రుడి జాతి మానవ జాతి నీచమన్న మా జాతి మూల ఏనాడు పరిశ్రమలు కట్టుకున్న మిమ్మల్ని నేను జాతి అని హేళన చేయడియా వారు నమనమే రత్న గజితాలంతర సభా మందిరమున అప్పుడు సేవా సత్య పరిహార భూతరపతి రొక్కన ధర్మవేలమైన అపమైన సర్వదా సిద్ధ సహస్ర పాప వంకల కుల్ల మొత్త జాతి కూపమైన సమూలంగా శాశ్వతంగా ప్రశ్చాలనగా అంచరా. ఏడి ఎనీ డౌట్స్? ఇష్టం లేదు, ఇంట్లోంచి పోంటారు మీ ఇద్దరు ఫస్ట్. అలా 2 సంవత్సరాల తర్వాత హలో అన్న, ఎక్కడ రానా? ఈ బిడ్డని కాపాడనా? మా భర్త నాకు తెలిసి ఆ బిడ్డని కూడా చంపేశారు. నా బిడ్డని కాపాడనా ప్లీజ్. ఈ బిడ్డని ఎట్టొకట కాపాడాల. ఏంటి నీకు మీసాలు వచ్చాయి? ఈ విషయం ఊళ్ళో తెలిసే అందరు నవ్వుకుంటారు. నేను వెంటనే చెప్పాలి. ఇప్పుడు నన్ను చంపుతున్న మామయ్య 18 ఏళ్ళ తర్వాత నా కొడుకు వస్తాడు, నిన్ను కూడా చంపేస్తాడు. After 18 years. 18 సంవత్సరాలు అవుతుంది కొడుకు వస్తాడు. 18 ఏళ్ళ తర్వాత వచ్చారా చంపడానికి? ఎందుకంటే నువ్వు మా నాన్న చంపేస్తావా? అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది, పోలా బాత్రూమ్. అర్జెంట్ బాత్రూమ్ వచ్చిరా. डोर दे रहा साईराम डोर साईराम डोर दी साईराम साईराम